And how do you feel, sir? Like TGFA. So మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఆస్పర్శన? చాలా ఆనందంగా ఉందండి. చాలా రోజులుగా అవార్డుల కోసం గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నాం. సినిమా కళాకారులందరూ రాష్ట్రం మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఈసారి నాకు మొదటిసారి గద్దర్ పురస్కారం ఇస్తున్నప్పుడు ఇందులో నాకు మొదటిసారిగా గీత రచన విభాగంలో నాకు పురస్కారం వచ్చింది. ప్రజా యుద్ధనప్ప గద్దర్ గారి పేరు ఇచ్చిన పురస్కారం కాబట్టి చాలా చాలా విశిష్టమైనది, విశేషమైనది. ఈ పురస్కారం నేను మాటలకి, అట్లాగే ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించిన మా గెటప్ శ్రేణి మేడం ఆ మూవీకి చెప్తూ వచ్చాడు. We have been coordinating. Oh, fantastic. Very fortunate. Yeah. చాలా ఘనంగా జరుగుతుంది, చాలా వైభవంగా జరుగుతుంది. చూసి నేనే ఆశ్చర్యపోయాను. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ నిర్వహిస్తున్నారు మన తెలంగాణ పురస్కారాలు. చాలా ఆనందంగా చూస్తున్నారు. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి, మనస్ఫూర్తిగా మా కళాకారులందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం ఉంటుంది, ఎందుకంటే గద్దర్ గారి పేరిట ఇచ్చే పురస్కారం సాహిత్యపరంగా ఆయన సాహిత్యంలో ఎంత గొప్పవారో, ఎన్ని శిఖరాలు ఆయన విరోధించారో, ఎంత చైతన్యపరిచారో, ఎంత ఉత్తేజపరిచారో, సమాజాన్ని ఎంత మేలు చేశారో తెలిసి అలాంటి వ్యక్తి పేరిట ఇచ్చే పురస్కారంలో రచనా విధానం ఏమనుకోకండి. అంటే అవార్డు మనకు 230 అవార్డ్స్ కదా, కొద్దిగా రష్ అవుతుంది. రండి సుచిత్ర మేడం. కనిపిస్తుందా? అవార్డుని అందుకుంటున్నారు ఆస్కార్ అవార్డ్స్ మీద కూడా మన తెలుగువారి కీర్తి పతాకాన్ని ఎగరవేసినటువంటి ఘనత మా చంద్రబోస్ గారిది. చంద్రబోస్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. వారికి సిల్వర్ మొమెంటో, 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం కూడా. కంగ్రాచులేషన్స్ చంద్రబోస్ గారు. తదుపరి అవార్డు ఉత్తమ స్టోరీ రైటర్ శ్రీ శివ పాలడుగు గారు. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆర్ నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ విఎన్ ఆదిత్య గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ విఎన్ ఆదిత్య గారు. గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. పైన పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది?
తెలంగాణ తల్లిని కీర్తిస్తూ తెలంగాణ గొప్పతనాన్ని వివరిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకి అక్షర రూపాన్ని ఇస్తూ అందశ్రీ గారు రచించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తూ ఉన్నారు. ఈ గీతాన్ని మనకి సమర్పించడానికి ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు నన్ అదర్ దాన్ సంగీత ఘని కీరవాణి గారు. కీరవాణి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఎంఎం కీరవాణి గారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి విచ్చేసిన ఆహ్వానితులందరికీ శుభాకాంక్షలు, శుభ సాయంత్రం. జయప్రద గారు అండ్ సుహాసిని గారు ఫర్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్. వారి పర్ఫార్మెన్సెస్ తో మన వాట్ అ ఫ్రేమ్, వాట్ అ బ్యూటీ. నాకు తెలిసి అపురూపమైనటువంటి కలయిక. చాలా ఏళ్ల తర్వాత ఇలా ముగ్గురు ఒక ఫ్రేమ్ లో మనకి కనిపించారు. థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్. మరి ఫస్ట్ అవార్డ్ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ రజాకర్. రజాకర్ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు గూడూరు నారాయణ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గా, అండ్ అలాగే డైరెక్టర్ గా శ్రీ యాట సత్యనారాయణ గారు. ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి సిల్వర్ మెమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు సన్మాన పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా డైరెక్టర్ యాట సత్యనారాయణ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయలు మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ రజాకర్. స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్రీ దుల్కర్ సల్మాన్ గారు ఫర్ లక్కీ భాస్కర్. అండ్ ఈ అవార్డుని దుల్కర్ సల్మాన్ గారి తరపు నుంచి అందుకోవాల్సిందిగా నిర్మాత శ్రీ సూర్యదేవి అట్లూరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. సిల్వర్ మొమెంటో, 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్ టు పుష్ప గారు. ది అవార్డ్ ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ తెలుగు తేజం తెలుగు దక్కుతుంది. సో మణిరత్నం గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియచెప్తూ నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ దిగ్గజ దర్శకులు బిఎన్ రెడ్డి గారు మల్లీశ్వరి అలాగే రంగుల రత్నం వంటి అద్భుతమైనటువంటి చిత్రాల్ని అందించారు. ఆయన దర్శకత్వం వహించినటువంటి రంగుల రత్నం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా గెలుచుకుంది. అంతేకాకుండా ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న తొలి దక్షిణాది సినీ ప్రముఖుడు. మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా శ్రీ సుకుమార్ గారిని కోరుకుంటూ ఉన్నాము. బిఎన్ రెడ్డి గారి పేరిట స్థాపించబడినటువంటి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లోని ఈ అవార్డుని ఈసారి మన డైరెక్టర్ సుకుమార్ గారు అందుకుంటున్నారు. మనకి ఆర్య, జగడం 1, నేనొక్కడే, అలాగే పుష్ప 1, పుష్ప 2 సినిమాల్ని అందించినటువంటి డైరెక్టర్ సుకుమార్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. సుకుమార్ గారు కంగ్రాచులేషన్స్.
అసలు తెలుగు బాక్స్ ఆఫీస్ లెక్కల్ని మార్చినటువంటి లెక్కల మాస్టారు సుకుమార్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. ₹10,00,000 క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రము అండ్ మొమెంటోని అందుకుంటున్నారు. మరి మన నెక్స్ట్ అవార్డ్ నాగిరెడ్డి అండ్ చక్రపాణి. ఎట్లున్నారు? గద్దర్ అన్న పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేయడము, సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. గద్దర్ ఫౌండేషన్ కి జియో నంబర్ 1 ద్వారా ₹3 కోట్ల శాంక్షన్ చేయడం జరిగింది. దీనికై గద్దర్ గారి కుమారుడు సూర్యకిరణ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గద్దర్ గారి కుమారులు సూర్యకిరణ్ గద్దర్ గారు ఫౌండేషన్ తరపున ఈ చెక్ ని స్వీకరిస్తారు. హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ గద్దర్ ఫౌండేషన్. తన రచనల ద్వారా, తన పాటల ద్వారా మనందరిలో ఉత్తేజాన్ని నింపడం మాత్రమే కాకుండా మనందరం ఆలోచింపచేసే విధంగా ఒక రెవల్యూషన్ నే క్రియేట్ చేసినటువంటి గ్రేట్ పోయెట్ గద్దర్ గారు మరి చంద్రబోస్ గారు తెలుగు పాటకి ప్రపంచ ఖ్యాతిని తెచ్చి అంతర్జాతీయ వేదికలపైన తెలుగు పాట ప్రతిధ్వనించేలాగా చేశారు. ఆస్కర్ని తెచ్చి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు. తెలుగువాడి కలం పదుని గళం పదుని చాటి చెప్పారు. మరి తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కార్, ఒక భారతీయ ప్రాంతీయ భాష సినిమాకి మొట్టమొదటి ఆస్కార్. అలాంటి ఆస్కార్ తెచ్చిన వీరిద్దరిని సత్కరించుకోకుండా ఎలా ఉండగలం? కానీ ఆ ఫెలిసిటేషన్ కార్యక్రమం కన్నా ముందు సూర్యకిరణ్ గారు మాట్లాడతారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారికి, మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, కేబినెట్ మంత్రులందరికీ, తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని స్వీకరించిన సినిమా ఇండస్ట్రీ అందరికి కూడా అభినందనలు. అట్లాగే గద్దర్ ఫౌండేషన్ని రేవంత్ అన్న గారు అలాగే భట్టి విక్రమార్క అన్న గారు 31 జనవరి 2024 మీ ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది సార్. అదేవిధంగా మీరు ప్రామిస్ చేసినట్టే ఈ అవార్డులను కూడా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. మీరు ప్రామిస్ చేసినట్టే గద్దర్ ఫౌండేషన్కి గద్దర్ విలువల్ని, నాన్న తీసుకొచ్చిన సాహిత్యం, తర్వాత ఆయన పాటించిన విలువల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహిస్తూ గద్దర్ ఫౌండేషన్కి ₹3 కోట్ల శాంక్షన్ చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఫౌండేషన్ తరఫున స్వాగతిస్తున్నాము, అభినందిస్తున్నాము. అట్లాగే ప్రతి జయంతికి కూడా గద్దర్ ఫౌండేషన్ని పార్టిసిపేట్ చేస్తూ దాని స్టేక్ హోల్డర్గా ఇచ్చారు సార్. దాన్ని కూడా మేము గద్దర్ ఫౌండేషన్ నుంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మీరు ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు అండ్ అలాగే చంద్రబోస్ గారు అంతర్జాతీయ వేదికలపైన తెలుగు పాట ప్రతిధ్వనించేలాగా చేశారు. ఆస్కర్ని తెచ్చి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు. తెలుగువాడి కలం పదును అలాగే గళం పదుని చాటి చెప్పారు. తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కార్, ఒక భారతీయ ప్రాంతీయ భాష సినిమాకి మొట్టమొదటి ఆస్కార్. అలాంటి ఆస్కర్ని తెచ్చిన వీళ్ళిద్దరిని సత్కరించుకోకుండా ఉండడం ఎలా చెప్పండి? అందుకనే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎంఎం కీరవాణి గారికి అలాగే చంద్రబోస్ గారికి సత్కారం. వారి ఇరువురిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంఎం కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డుని అందుకున్నటువంటి ఘనత వారిది. నాటు పాటకి గాను అవార్డుని అందుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ చెప్తూ సీఎం గారి చేతుల మీదుగా, సీఎం ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి ఫెలిసిటేషన్. కంగ్రాచులేషన్స్ ఎంఎం కీరవాణి గారు.
కంగ్రాచులేషన్స్ చంద్రబోస్ గారు. మా చంద్రబోస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఎక్కడెక్కడ ఏమేమి సాధించినా మన గడ్డ మీద, మన నేల మీద, మన వాళ్ళ మధ్య ఇలాంటి గౌరవం పొందడం అనేది ఎప్పటికీ మర్చిపోలేని విషయం. మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మనపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. గద్దర్ గారి పేరు మీద నిర్వహిస్తున్న ఈ అవార్డు ప్రధానోత్సవంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అట్లాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా అందుకుంటున్న ఈ పురస్కారం బాసర సరస్వతీదేవి ఆశీర్వచనంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ సార్ ఎంఎం కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి. థ్యాంక్ యూ. అండ్ మా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా భట్టి విక్రమార్క గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దిల్రాజు గారు టు ఎంఎం కీరవాణి గారి గురించిన ఒక స్పెషల్ ఏవీని ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ చేయబోతున్నాము. లెట్స్ హావ్ ద ఏవీ ప్లీజ్. రౌద్రం రణం రుధిరం తొడగొట్టిన తెలుగు పౌరుషాన్ని, పదునెక్కిన మట్టి పరిమళాన్ని ఖండాంతరాలకు చాటి చెప్పి ఆస్కార్ వేదికపై తెలుగు చలనచిత్ర పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన రాజమౌళి సినీ సృజన. I grew up listening to the Carpenters and now here I am with the Oscars. RRR చిత్రాన్ని తమ సంగీత సాహిత్యాలతో సుసంపన్నం చేసి ఆస్కార్ పురస్కార సత్కారాలను సాధించిన ఘనులు సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి. ఏఎస్ శిరోమణి శ్రీ చంద్రబోస్ గారు. ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపి విత్సు కత్తి పదును లాంటి నాటు మాటల్ని రంగరించిన ఆ సుస్వర సుమధురాక్షర మూర్తులను నేటి తెలంగాణ గద్దర్ చలనచిత్ర పురస్కారాల వేదికపై మాన్య తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి హస్తాల మీదుగా సత్కరించుకోవడం తెలుగు సంగీత సాహిత్య సరస్వతిని సమర్చించడమే. కన్నుల పండువగా సాగిన ఈ సత్కార కార్యక్రమం మీ హర్షధ్వానాలతో సంపూర్ణం, సమ్మోహనకరం. కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు వన్స్ అగైన్. మరి ఇప్పుడు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 లో భాగంగా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసే టైం వచ్చేసింది. గీత రచయితగా, సంగీత దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన పాటల్ని అందించిన భీమ్ సిసిరోలియో గారు ఒక మెస్పరైజ్ మ్యాడ్, అలాగే మ్యాడ్ స్క్వేర్, సంక్రాంతికి వస్తున్న ధమాకా, రజాకా,
చెప్పు, అదిగో ఆల్రెడీ ఫోన్ చేసి మాట్లాడు. ఎక్కడున్నామా? Yeah. I'm